అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జైన్ ధర్మంలో దీక్ష ఎలా తీసుకుంటారని తెలుసుకుందాం. చూడండి, ఇలా ర్యాలీ తీసుకుంటూ శోభయాత్ర చేస్తారు. ఈరోజు నేను జైన్ ధర్మంలో ఒక అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన ఆచారమైన దీక్ష గురించి మాట్లాడబోతున్నాను. దీక్ష అనేది సాధారణ జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితానికి చేసే ఒక మహత్తరమైన మార్పు వీళ్ళ జైన్ ధర్మంలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు దీక్ష అంటే ఏమిటి? వీళ్ళ ధర్మం దీక్ష అంటే, జైన ధర్మంలో దీక్ష అంటే ప్రపంచపు సాధారణ బాధ్యతలు గాని, ఆస్తి, కోరికలు, వ్యక్తిగత సొంతం ఇవన్నీ వదిలి ఆధ్యాత్మిక సాధన మాత్రమే ప్రధానంగా ఉండే జీవన విధానానికి ప్రవేశం. దీక్ష తీసుకున్నవారు ఇకపై అహింస, సత్యం, అపరిగ్రహం, సౌమ్యం అనే నియమాలు పూర్తిగా పాటిస్తారు వీళ్ళ ధర్మంలో. దీక్ష ఎందుకు తీసుకుంటారు? అంటే మన మతంలో దీక్ష ఒక శిక్ష అనేది కాదు. ఇది ఎవరు బలవంతం చేయవలసింది కూడా కాదు. ఇది పూర్తిగా మనస్ఫూర్తిగా తమ అంతరంగంలో పుట్టే ఒక నిర్ణయం. అసలు ఎందుకు చేస్తారంటే, జీవులకు హాని చేయకుండా చే జీవించేందుకు, కోరికల బంధాల నుండి బయటపడేందుకు, మనసును శాంతి మరియు నియంత్రణ వైపు తీసుకెళ్లేందుకు, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి దీక్ష ఒక వ్యక్తి జీవితం మొత్తం మార్చే నిర్ణయం. అలాగే దీక్ష ముందు జీవితం ఎలా ఉంటుంది? చాలామంది దీక్ష తీసుకునే ముందు చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, కుటుంబం, స్నేహితులు, సమాజంలో నార్మల్‌గా జీవిస్తారు. సాధారణ జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు. అంటే వారు సాధారణ మనుషుల్లాగే జీవనం గడుపుతారు. ఒక దశకు వచ్చాక తమను ఆధ్యాత్మిక మార్గానికి అంకితం చేయాలని నిర్ణయించుకుంటారు. దీక్ష తీసుకున్న తర్వాత ఒక్కసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి రావడం అంటూ జరగదు. లైఫ్ లాంగ్ అందులోనే ఉండడం జరుగుతుంది. సంసారాన్ని ఇసిపెట్టి అందులోనే లైఫ్ టైం ఉండవలసి ఉంటుంది. దీక్ష తీసుకునే రోజు వారి కుటుంబం, మిత్రులు, సమాజం అందరూ కలిసి ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తారు. ఈ వేడుకల్లో దీక్ష తీసుకునే వ్యక్తి తన పాత జీవితంకి వీడ్కోలు చెప్తూ, కుటుంబం వారి ఆశీర్వాదం తీసుకుంటుంది. వాళ్ళ ఎవరైతే మత సాధువులు వారికి మార్గదర్శనం చేస్తారు. అలాగే ఆరెంజ్ కానీ కుంకుమ రంగు ఒక వస్త్రం జైన ధర్మంలో వినియోగించే ప్రత్యేక వస్త్రం వారికి కట్టిస్తారు. ఇది ఆధ్యాత్మిక జీవిత ప్రారంభం నుంచి సూచిస్తుంది. అదే ఆరెంజ్ తీరంలో చేరు అనే భావం, అంటే ధ్యానం, శాంతి, త్యాగం మార్గంలో అడుగు పెడతారు. దీక్ష తర్వాత వారు ఎలా జీవిస్తారని తెలుసుకుందాం. దీక్షతో వారిలో జరిగే పెద్ద మార్పు, ఇకపై ఆస్తి, డబ్బు, సొంతం ఉండదు. కుటుంబం, బంధాలు విడిచి సమానత్వ జీవనం, నడకతోనే ప్రయాణం, నడుస్తుంటే వెళ్ళాలి, చెప్పులు కూడా వేసుకోరు. అలాగే రోజుకొకసారి ఆహారం, అహింస సూత్రాన్ని పూర్తిగా పాటిస్తారు. అలాగే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ధ్యానం చేస్తారు. చాలా సరళమైన దుస్తులు, తెల్ల డ్రెస్ వేసుకొని అబ్బే బట్టలతోనే ఉంటారు. చిన్న జీవులకు కూడా హాని చేయకుండా అత్యంత జాగ్రత్తగా జీవనం గడుపుతారు. ఇది చాలా కఠినమైన, దానిలో ఉన్నదంతా శాంతి, సాధన, నియంత్రణ, కరుణ ఇవన్నీ చాలా డిఫికల్ట్‌గా ఉంటాయి. వీళ్ళ దీక్ష అనేది చాలా డిఫికల్ట్. కానీ ఒక భగవంతుని కోరిక, భగవంతుడిని చేరుకోవాలని ఒక ఆశతోటి వీళ్ళు ఇలా దీక్ష చేస్తారు. చాలా మంచిది. దీక్ష యొక్క ప్రాముఖ్యత మనం కూడా తెలుసుకుందాం. దీక్ష మనకు ఒక గొప్ప సందేహాన్ని ఇస్తుంది. జీవితం కేవలం సంపద గురించే కాదు, లోపలి శాంతి కూడా అంతే ముఖ్యమని. కోరుకోని జీవితం కాదు, నియంత్రణ జీవితం, అహింస, సత్యం, కరుణ ఇవి మనుషులకు అత్యంత విలువైన గుణాలు. ఇది వ్యక్తి తనను తాను ఎత్తుకు తీసుకువెళ్ళే ఆధ్యాత్మిక మార్గం ఒకటే. మొత్తానికి జైన ధర్మంలో దీక్ష అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత పవిత్రమైన నిర్ణయం. సాధారణ జీవితాన్ని దాటి మనస్సు, ఆత్మ శాంతిని అంకితం చేసే ఒక గొప్ప ధన్యవాదాలు.
ऐसा लग रहा है कि एनुअल फंक्शन चल रहा है। చూడండి, ఈ స్టేజ్లోనే వీళ్ళ దీక్ష తీసుకుని అందరూ కూర్చున్నారు, కన్యలు, అమ్మాయిలు. వీళ్ళు ఈ రోజు నుండి లాస్ట్ వాళ్ళ అలంకరణ కానీ ఏదో కానీ ఈ రోజు నుంచి ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు అడుగుపెట్టబోతున్నారు. ఎటువంటి బంధాలు బంధుత్వాలు ఏమీ ఉండవు.